ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మొన్న కుబేరా, నిన్న ఇడ్లీ కడాయ్, ఈ రోజు తేరే ఇష్కమే. లాంగ్వేజ్ బ్యారియర్ అన్న మాట లేదు. జోనర్ ఏదైనా, క్యారెక్టర్ ఎలాంటిదైనా పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ తన టాలెంట్ ఏంటో రుజువు చేస్తున్నాడు ధనుష్. సౌత్ నుంచి బాలీవుడ్ వరకు ఆ స్టామినాకి అద్దం పడుతోంది. అయినా ధనుష్కి భారీ కమర్షియల్ హిట్ రావడం లేదు ఎందుకు? తెలుగులో వచ్చిన కుబేరాలో ధనుష్ ఒక మిస్టరీ లేయర్లో బిచ్చగాడుగా కనిపించాడు. ఎక్కడా ఓవర్ కాదు, కానీ స్క్రీన్ మీద కనిపించిన ప్రతి క్షణం టెన్షన్ క్రియేట్ చేసే రోల్. ఆయన బాడీ లాంగ్వేజ్ లో ఉండే సైలెన్స్, రష్మిక నాగార్జునలతో కలిసి కాంబినేషన్ సీన్స్ లో ఇచ్చిన ఇంపాక్ట్ కథకి బలమయ్యింది. హిట్ రేంజ్ దాటకపోయినా ధనుష్ నటనైతే తప్పకుండా మెమరబుల్. తెలుగు ఆడియన్స్ కు తన మార్క్ మళ్లీ గుర్తు చేశాడు. తమిళ ఆడియన్స్ కోసం వచ్చిన ఇడ్లీ కడాయిలో మాత్రం పూర్ మాస్ అండ్ ఫ్యామిలీ బ్లెండ్. గ్రామీణ నేపథ్యం, ఆ మేనరిజమ్స్, కామెడీ టైమింగ్, ఇమోషన్ అన్ని ఒకే రోల్లో కలిపి ధనుష్ సింపుల్ గా కాకుండా సాలిడ్ గా కనిపించాడు. కంటెంట్ న్యాచురల్ అయినా, ప్రెజెంటేషన్ సేఫ్ అయినా సినిమాలో ధనుష్ ఎనర్జీ మాత్రం పర్ఫార్మెన్స్ లెవెల్ ని పైకి లేపింది. సూపర్ హిట్ టాక్ దక్కకపోయినా స్టార్ గా సస్టైన్ అవుతున్నాడంటే రీజన్ ఇదే. ఇక బాలీవుడ్ కొస్తే తేరే ఇష్క్ మే ట్రైలర్ తో ధనుష్ పూర్తిగా డిఫరెంట్ యాంగిల్ చూపించాడు. మళ్లీ ఇంటెన్స్ లవ్ స్టోరీ జాన్రాకొచ్చేశాడు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించి మరో షేడ్ లో ఆయన ఎమోషనల్ డెప్త్ చూపించబోతున్నాడు. ధనుష్ సూపర్ హిట్ మూవీ రాంజనాకి అది సీక్వెల్ గా వస్తోంది. ఇప్పుడు హిందీ బెల్ట్ లో రియల్ బజ్ క్రియేట్ చేస్తోంది. డైలాగ్ డెలివరీ, స్టైలిష్ లుక్, యాక్టింగ్ ఇంటెన్సిటీ ఇవన్నీ ఒకేసారి పీక్ లో ఉండడంతో సినిమా మీద భారీ అటెన్షన్ క్రియేట్ అయింది. దీంతో ధనుష్ సూపర్ హిట్ కొడతాడా అనే ప్రశ్న పక్కన పెడితే ధనుష్ మాత్రం లాంగ్వేజ్ కి పరిమితం కాని నటుడని ఈ ట్రైలర్ మరోసారి రుజువు చేసింది.